మరో సిరిచెలిమ అనిపించేటువంటి చాందాటి అక్కడున్న శిల్పాలు చూస్తే చాలా అచ్చేరు అనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి ఈ చాందాటి ఊరి నిండా విసిరేసినట్లున్నటువంటి విగ్రహ శిఖలాలే కనబడుతున్నాయి. పూర్తి విగ్రహాలు తక్కువ కనబడుతున్నాయి. మరి ఎందుకింత విధ్వంసం జరిగిందో, మరి ఈ శిల్పాలు ఇట్లా ఎందుకు విసిరేయబడ్డట్టు ఉన్నాదో చెప్పేటువంటి కథ ఏదీ లేదు. వందల సంఖ్యలో ఉన్నటువంటి ఈ శిథిల శకలాల శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, చరిత్ర అధ్యాపకుడైనటువంటి పృథ్వీరాజు డవ్వార్ గుర్తించాడు. 21 జైన శిథిలాలు, 17 శైవ సంబంధ శిల్ప శకలాలు, 4 వైష్ణవ శిల్పాలు, 5 వీరగలులు, మాతృకలు, మిథునాలు, రాజదంపతులు, నాట్యగత్తలు, చామరగ్రాహ్యనులు, యక్షిణులు, సుఖసుందరి, భారవాహకులు, ద్వారపాలకుల శకలాలు, శిఖరశిలలు, స్తంభాలు, స్తంభభాగాలు, విరిగిన అధిష్టానాలు, భువన శిల్పాలు మొత్తం వందల సంఖ్యలో కనపడుతుంటాయి. జైన శిల్పాలు ప్రత్యేకంగా అంబిక శిల్పం ఇక్కడ ప్రత్యేకంగా ఉంది. అంబిక ద్విభుజి, సుఖాసనంలో కూర్చున్న దేవి ఎడమ తొడ మీద కానించి ఎడమ చేతిలో ఇట్లా పొదివి పట్టుకున్నటువంటి శిశువు, కుడి చేతిలో మాధ్వీఫలంతో కనిపిస్తున్న ఈ శిల్పం తలపై కిరీటం, చెవులకు జూకాలు, మెడలో హారగ్రయవేకాలు, నడుమున నీవి బంధం, దండకడియాలు, కాళ్ళ కడియాలు, తల వెనుక ప్రభావాలతో అంబికా శిల్పం ఉంది. త్రిస్తర ఛత్రంతో పార్శ్వనాథుని శిరస్సు అది పూర్తిగా శిథిలమైంది ఉంది. సగం విరిగిన కాయుచర్గ భంగిమలో జైన తీర్థంకుల శిల్పాలు, జైన శిల్ప తోరణ భాగాలు, జైన ప్రసిద్ధ ద్వారశాఖ శకలాలు, వాటిపై తీర్థంకరుల శిల్పాలు ఒకచోట, జైన తీర్థంకర పాదాలు, కుడివైపు ధరణీంద్ర పద్మావతులు, ఎడంవైపు అంబికా ఉపాసకులు ఉన్నారు. ఒకచోట జైన యక్షిణులు, జైన యక్షుడు, జైన యక్షిణి చక్రేశ్వరి శిథిల శిల్పం, మరొక దగ్గర విరిగిన ఆమ్ర కూష్మాండిని శిల్పం. ఇవన్నీ చాళుక్య శైలిలో ఉన్నాయి. ఓయశైల శైలి విన్యాసం కనపడుతుంది. తర్వాత శైవ సంబంధ శిల్పాలు 3 ఉమాలింగనమూర్తులు, 1 పార్వతీ పరమేశ్వరుల శిథిల శిల్పాలు, 1 నాట్య గణపతి, లలితాసన గణపతి, చేతులు తొండం విరిగిన మరొక గణపతి, నందులు, వర్తులాకార పానవట్టాలు, ఎడంవైపు అంబిక ఉపాసకులు ఉన్నారు. 3 చాముండ దేవతా శిల్పాలు, 2 భైరవి విగ్రహాలు, 1 అరుదైన శివునికి ఆహారం పెడుతున్న అన్నపూర్ణాదేవి శిల్పం కనబడుతుంది. వైష్ణవ శిల్పాల్లో చూస్తే 18వ శతాబ్దానికి చెందినటువంటి శైలిలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. మరొకటి చాళుక్య శైలి కేశవమూర్తి ఉంది. గుడికి సంబంధించిన చూస్తే గుడి నిర్మాణంలో వాడేటువంటి అనేక శిల్పాలు ఉన్నాయి. దేవాలయ పాదవర్గం అంటే గోడల మీద కనపడేటువంటి సుఖసుందరి, మాతృకల వంటి అలసకన్యలు, మిథునాలు, రాజదంపతులు, భారవాహకులు, నాట్యాంగనలు, చామరగ్రాహిణులు, ద్వారపాలకులు, పరిచారికలు శిథిల రూపంలో శకలాలుగా ఉన్నారు. మంటప స్తంభాలు, స్తంభాల భాగాలైనటువంటి స్తంభపాదాలు, పోదికలు, స్తంభాల అలంకరణలు, అధిష్టాన శిథిలాలు, మంటప కక్షాసనాల వెలుపల కనబడే చతుర్దళ రత్నపుష్పాలు, శిఖరశిలలు, శిఖరశిలల కింద నాగరశైలి విమానాల కింద ఉండే అమలక భాగాలు, ఎన్నెన్ని ఆలయ శిథిలాలు పూనుకుని సేకరిస్తే ఎన్ని గుడులుండెనో, ఎన్నెన్ని సుందర శిల్పాలుండెనో, ఏ ధర్మాల ఆరాధనా స్థలాలు ఉండేనో తెలుస్తుంది. ఈ చాందాటి గ్రామం చరిత్రకారులకు ఒక అన్వేషణ స్థలం. ఎంతో చరిత్ర తన గర్భంలో దాచుకొనింది.